హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి మ్యామ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగా సీరియస్గా ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నారా? కామెంట్ సెక్షన్లో పులిహార అయితే జరుగుతూనే ఉంది మరి. సో వీళ్ళందరూ ఐపీఈ ప్రిపరేషన్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎస్, ఎవ్రీబడి బీ సీరియస్ విత్ యువర్ స్టడీస్, ఓకే? సో నా గొంతు కొంచెం పోయింది, అది ఇంకా రాలేదు. బికాజ్ మొన్న హైదరాబాద్లో మమ్మీ అని అరిచాను, నిన్న వైజాగ్లో మమ్మీ అని అరిచాను. సో మొత్తానికి నా గొంతు అయితే పోయింది. ఒక 2 డేస్లో వచ్చేస్తుంది వెనక్కి, డోంట్ వరీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద సెషన్. క్విక్గా జాయిన్ అయిపోండి. గుణ, ఐ సా యూ వైజాగ్ 25th ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓకే, రాజు గేమింగా? ఎస్, ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరందరూ అటెండ్ అయినందుకు. వైజాగ్ సెషన్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా జరిగాయి. సో రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వైజాగ్లో మంచి క్రౌడ్ వచ్చింది, చాలా మంచి క్రౌడ్ వచ్చారు. అండ్ అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ కూడా అయ్యారు. ఎస్, ఫిజిక్స్ ఈజీ మ్యామ్ అని అనిపించిందా? ఎస్, దాట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. ఫిజిక్స్ చాలా ఈజీ అనే ఫీలింగ్ వచ్చిందా? దాట్స్ ఇట్, ఇంకేం అవసరం లేదు. ఎనీవే, సో ఇప్పుడు స్ట్రైట్ అవే ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్. క్లాస్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఫినిష్ చేద్దాము. ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు అంతగా ఐడియా ఉండకపోవచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్, ఐపీఈ ఎగ్జామ్కి ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళు చేయాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోవాలి. అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఏ చాప్టర్ నుంచి 4 మార్క్, 2 మార్క్, 8 మార్క్, ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం. బట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ 5, 6, 7 ఇయర్స్ పేపర్స్ కనుక మీరు చూసుకుంటే అవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా రిపీట్ అవుతాయి. ఇదే ద బిగ్గెస్ట్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ ఇన్ ఐపీఈ ఎగ్జామ్స్. ఐపీఈ ఎగ్జామ్లో అందరికీ తెలుసు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే చాలు. సో ఈరోజు మనం అదే పని చేయబోతున్నాము. బోత్ టీఎస్ అండ్ ఏపీ 2 పేపర్లు చూద్దాము. ఏపీ వాళ్ళు ఇవి టీఎస్ పేపర్లు కదా, మనకి సంబంధం లేదులే అని వదిలేసేయద్దు. టీఎస్ వాళ్ళు ఇవి ఏపీ పేపర్స్ కదా, మనకి సంబంధం లేదులే అని వదిలేసేయద్దు. బికాజ్ నేను పదే చెప్పేది ఏంటంటే, మొత్తం పేపర్ అంతా చూసినప్పుడు మీకు టఫెస్ట్ పార్ట్, అంటే టఫెస్ట్ అంటే కూడా పాస్ మార్క్ గ్యారంటీ. పాస్ మార్క్ కూడా రాదు అనేది కాదు, పాస్ మార్క్ అయితే గ్యారంటీ అమ్మ. ఫిజిక్స్లో పాస్ మార్క్ సూపర్ గ్యారంటీ. ఒక 2 8 మార్కులు, 2 4 మార్కులు నేర్చుకుని వెళ్తే ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు. సో పాస్ మార్క్ కాదు, మనకు కావాల్సింది ఏంటి? 60 out of 60. సో గవర్నమెంట్ పేపర్ ఎలా సెట్ చేస్తుందంటే, కరెక్ట్గా మిమ్మల్ని 58 దగ్గర ఆపేసేలాగా సెట్ చేస్తారనమాట. అంటే ఒక 2 మార్కో ఒక 4 మార్కో ట్విస్ట్ అవుతుంది. 4 మార్క్ ట్విస్ట్ అయినా పర్లేదు, మనం వదిలేసేయచ్చు చాయిస్లో. కానీ 2 మార్క్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు టీఎస్ పేపర్లు కూడా అబ్జర్వ్ చేయండి. టీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ పేపర్లు కూడా అబ్జర్వ్ చేయండి. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను దేంతో స్టార్ట్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ ఏపీ 2 ప్యారలల్గానే వెళ్తాయి, కంగారు పడకండి. టీఎస్ 2023 పేపర్స్ ఓపెన్ చేశాను నేను. ఓకే, టీఎస్ 2023, ఏపీ 2023, టీఎస్ 2022, ఏపీ 2022. 2 రూపేష్, గుర్తుపట్టాను నాన్న. వైజాగ్, ఐ రిమెంబర్. రూపేష్, ఐ రిమెంబర్ యూ. గుర్తుపట్టాను, ఇవాళ ఖచ్చితంగా గుర్తుపట్టాను. 50+ వస్తున్నాయా టెస్ట్లో? ఆస్పిరెంట్స్ టు డాక్టర్, డోంట్ వరీ. ఫైనల్ ఎగ్జామ్లో మీకు ప్రీ ఫైనల్లో 55+ వస్తున్నాయంటే ఫైనల్ ఎగ్జామ్లో 60 వచ్చేస్తాయి. మ్యాజిక్ జరుగుతుందన్నమాట. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ రోజు క్లాస్ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం, ఎక్కువ టైం తీసుకోవద్దు. బికాజ్ మీ ఎగ్జామినేషన్ సీజన్ కాబట్టి చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా పేపర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను? సెక్షన్ సి నుంచి చూడడం స్టార్ట్ చేయాలమ్మా. పేపర్ ఎప్పుడు సెక్షన్ సి నుంచే చూడండి, సెక్షన్ ఏ ఓపెన్ చేయొద్దు. సెక్షన్ సి చూడండి ఏమిచ్చారు? వాట్ ఆర్ కొల్యూషన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొల్యూషన్స్. ఇది మనకి వచ్చు, చేయగలరు, అవునా కాదా? ట్యాగ్ ప్రాబ్లం ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. యూజువల్గా కొల్యూషన్స్కి ట్యాగ్ ప్రాబ్లం రాదు. ట్యాగ్ ప్రాబ్లం రాదమ్మా. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి చూడండి, మీకే అనాలిసిస్ వచ్చేస్తుంది. తర్వాత షో దట్ మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ అ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఆసిలేషన్స్లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇచ్చారు, దీనికి ట్యాగ్ ఉంది చూడండి. వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం?
సింపుల్గా ఒక్క సెంటెన్స్ రాసినందుకు 2 మార్కులు. లెంత్ ఆఫ్ ద పెండ్యులం అడగల. వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం? వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం? ఏ పెండ్యులం హూజ్ టైమ్ పీరియడ్ ఈజ్ 2 సెకండ్స్ ఈజ్ కాల్డ్ సెకండ్స్ పెండ్యులం. ఇది కూడా మనకు వచ్చేసింది. ఇది కూడా అటెంప్ట్ చేయగలరు. స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇది కూడా అటెంప్ట్ చేయగలరు. అంటే 2023లో 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 8 ఈజీగా పడిపోతాయి అనమాట. 8 అవుట్ ఆఫ్ 8 పక్కా షూర్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్లోకి వద్దాం. 4 మార్క్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఫస్ట్ క్వశ్చన్, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్. ఎస్, ఇది డూవబుల్, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ ఇది ఏముండదమ్మా, జస్ట్ ఒక 4 లైన్స్ ఆన్సర్ ఉంటుంది, చాలా ఈజీ. ఏ బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ అ టాల్ బిల్డింగ్, సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈస్ థ్రోన్ హారిజాంటల్లీ విత్ సేమ్ వెలాసిటీ. ప్రాబ్లం పడింది చూసుకోండి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, highly expected. Distinguish between center of mass, center of gravity, highly expected. Define angular acceleration and torque, ఇది కూడా expected. What is orbital velocity? Expression for it, yes, ఇది కూడా చేయొచ్చు. Define Young's modulus, bulk modulus, shearing modulus, ఇది కూడా చదువుకున్నాం. Pendulum clocks generally go fast in winter and slow in summer. ఈ క్వశ్చన్ కూడా చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ చదవాలమ్మా, టీఎస్ వాళ్ళే కాదు. ఇప్పుడు మనం ఎన్ని ఆన్సర్ చేయగలమో చూడండి. మనము షార్ట్ క్వశ్చన్లు చదువుకుని వెళ్తే 2023 పేపర్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలరు? 1 2 3 4 5 నెక్స్ట్ 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఇక్కడే అయిపోయాయి. ఇదేమైనా కష్టమా అంటే కాదు, ఇది కూడా ఈజీనే. ఇది ఒక్కటే ప్రాబ్లం వచ్చింది, పక్కన పడేస్తాము ఆప్షన్లో, దాందే ఉంది, మనం చదవక్కర్లేదు. అంటే మీరు ఇప్పుడు అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. అంటే మనకి 4 మార్క్స్ కూడా అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే. ఓకే, ఎగ్జామ్ హాల్కి హియరింగ్ ఎయిడ్ తీసుకుపోవచ్చా? ఉన్ని ద అన్టోల్డ్, నువ్వు ఎగ్జామ్ హాల్కి ముందుగానే వెళ్ళి అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలమ్మా. ఉన్ని ద అన్టోల్డ్ ఎవరైతే ఎగ్జామ్ హాల్కి హియరింగ్ ఎయిడ్ తీసుకెళ్ళొచ్చా అని అడిగారో వాళ్ళు ముందుగానే సెంటర్కి వెళ్ళి సెంటర్ వాళ్ళతో మాట్లాడండి అమ్మా, మీకు పర్మిషన్ ఇస్తారు. కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం హాఫ్ అన్ అవర్ ముందుగానే సెంటర్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఏమర్థమైంది అంటే 2023 టీఎస్ పేపర్లో 8కి 8లు పడిపోతాయి, 4కి 4లు పడిపోతాయి. ఇక్కడతో ఖతం. ఇంకా 2 మార్క్స్ ఏమన్నా రాని ఉన్నాయా చూడండి. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్? ఎస్, అందరూ చదివేసే ఉంటారు ఈ పాటికి. కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దాన్ 1? ఎస్ ఆర్ నో రాయాలి. ఎస్ ఆర్ నో రాయడంలో చీట్ కోడ్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్ రాయాలా, నో రాయాలా, ఏం చెయ్యాలి? చీట్ కోడ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి క్వశ్చన్ నెంబర్ పెట్టి ఎస్ రాయండి, ఇంకోసారి మళ్ళీ అదే క్వశ్చన్ నెంబర్ పెట్టి నో రాసేయండి. సో ఎస్, ఇది కూడా మనం చదివేయచ్చు. వెన్ డస్ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ అన్ ఐడియల్ గ్యాస్? లో ప్రెషర్, హై టెంపరేచర్, ఇది కూడా మనకొచ్చు. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్, ఇది కూడా మనకొచ్చు. హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్? ఇది కూడా చదివారు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో క్వశ్చన్. అండ్ గివ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్సెస్ ప్రెషర్. ఎస్, తెలుసా తెలీదా? 2s/r 4s/r, రెండు కన్ఫ్యూజన్ అంటే ఏం చేస్తారు? చీట్ కోడ్స్ వాడండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్? బెర్నౌలీస్ ప్రిన్సిపల్. ఆ ఒక్క పదం రాసినందుకు మీకు 2 మార్క్స్. What is the principle behind carburetor? Bernoulli's principle. Can a substance contract on heating? Give example. Yes. Example, cast iron, rubber, plastic, ఏదైనా right. What is greenhouse effect? A cap is equal to I cap plus J cap. Angle between x axis 45 degrees answer. అర్రే, అసలు ఒక్క 2 మార్క్ కూడా ట్విస్ట్ అవ్వలేదు. అంటే టీఎస్లో 2023 పేపర్ కనుక ఇప్పుడు మీకు వస్తే 60 అవుట్ ఆఫ్ 60 వస్తాయా రావా? పక్కాగా 60 అవుట్ ఆఫ్ 60 వస్తాయి, అవునా? 2024 పేపర్ కూడా ఇలాగే ఉండబోతుంది. కాకపోతే 2 మార్క్స్ జాగ్రత్తగా చూడాలి. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో, 2023లో ఆర్డర్ మార్చేశారు చూడండి. సెకండ్ క్వశ్చన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి రావాలి, కానీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎక్కడికి వెళ్ళింది? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 5th క్వశ్చన్కి వెళ్ళింది. అలాగే మోషన్ ఇన్ అ ప్లేన్ లెసన్లో నుంచి 10th క్వశ్చన్ వచ్చింది. సో 2023లో ఏం చేశారంటే క్వశ్చన్ అడిగే ఆర్డర్ మార్చారు. ఆర్డర్ మారిస్తే ఏముంది, మనం అన్ని క్వశ్చన్లు చదువుకుని వెళ్ళాము, ఎప్పుడు వచ్చాము అన్నది కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా, క్వశ్చన్ ఎక్కడుంటే ఏంటి, ఆర్డర్ ఎలా ఉంటే ఏంటి, మనకి క్వశ్చన్ వచ్చిందా రాలేదా. సేమ్ ఇలాంటిదే ఇప్పుడు మనము ఏపీ 2023 పేపర్ చూద్దాం.
ఏపీలో 2023 పేపర్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేద్దాము. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మషిన్ గన్ 360 బుల్లెట్స్. మీకు అయితే 360 బుల్లెట్స్ వస్తుందమ్మా, లేదా పంప్ రిక్వైర్డ్. డామ్ షూర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో 360 బుల్లెట్స్ క్వశ్చన్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మీరే చూస్తారు. నెక్స్ట్, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ప్రొజెక్షన్ ఆఫ్ అ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఏపీలో టీఎస్లో 21 క్వశ్చన్ సేమ్ వచ్చింది. ఓకే, మళ్ళీ చూడండి, వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం. ఏపీటీఎస్ క్వశ్చన్ పేపర్ చాలా 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 మ్యాచ్ అవుతుందమ్మా. స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో దీని ప్రకారం నేను గనక చదువుకుని ఉంటే నేను 19 రాయగలను, 20 రాయగలను, 21 కూడా రాయగలను, మొత్తం 3 రాయగలను. ఓకే, సో చాలా ఈజీ. 8 మార్క్ క్వశ్చన్స్. 4 మార్క్ కూడా ఒకసారి చూసేద్దాము. సో 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ రూఫ్ ఆఫ్ అ టాల్ బిల్డింగ్, సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈస్ థ్రోన్ హారిజాంటల్లీ. సేమ్ టీఎస్ ఏపీ 2 పేపర్లు ఒకలాగే ఉన్నాయి, చూసుకోండి. ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే టీఎస్లో ముందుగానే పేపర్ అయిపోతుంది. మనం ఏం చేద్దాము, టీఎస్ పేపర్ తీసేసుకుని ప్రిపేర్ అయిపోదాం. ఏపీ వాళ్ళకి ఈసారి లక్కమ్మ, టీఎస్ పేపర్ తీసేసుకుంటే చాలు. మేఘన గుర్తుపట్టారా? ఎస్ మేఘన, వైజాగ్ వచ్చావా మ్యామ్? జెల్ పెన్తో రాయొచ్చా? నో అమ్మా. దీక్షిత జోషిత, నో, జెల్ పెన్తో రాయొద్దు. జెల్ పెన్, ఇంక్ పెన్ నాట్ అలౌడ్. జెల్ పెన్, ఇంక్ పెన్ రాయొద్దు. ఓకే, జెల్ పెన్తో ఇంక్ పెన్తో మాత్రం రాయొద్దమ్మా. అరే ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ నా 100%. నేను ఎక్కడ మీకు తప్పు చెప్తానా, అన్యాయం చేస్తానా అనే భయంతో ఇంగ్లీష్ సాంస్క్రిట్ చెప్పట్లేదు. బికాజ్ అది నా ఫీల్డ్ కాదు. ఫిజిక్స్, మోర్ ఓవర్ కెమిస్ట్రీ నా ఫీల్డ్. సాంస్క్రిట్ ఇంగ్లీష్ అనేది నా ఫీల్డ్ కాబట్టి కొంచెం ఖచ్చితంగా నేను 100% మీకు న్యాయం చేయలేనేమో అనేది నా భయం. నెక్స్ట్, షో దట్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఆర్. ఇది మీకు రిపీటెడ్ క్వశ్చన్, ఇది చదవాలి, షూర్ షార్ట్ క్వశ్చన్ అని చెప్పాను నేను. ఎగ్జామ్ దగ్గరికి రివిజన్ బుక్ తీసుకెళ్ళచ్చా? సుదర్శన్ తీసుకెళ్ళచ్చమ్మా, బయట మిమ్మల్ని వదిలేయమంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. టీఎస్ 23లో కూడా వచ్చింది. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ అ పార్టికల్. ఎస్, ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ వచ్చింది చూడండి. అబౌట్ అ ఫిక్స్డ్ యాక్సిస్. ఈక్వేషన్స్ 4 ఈక్వేషన్స్ ఉంటాయి, గుర్తుందా లేదమ్మా? ఇది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లెసన్లోది. 4 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ 4 ఈక్వేషన్స్ మీద క్వశ్చన్ వచ్చింది చూడండి. స్టేట్ కెప్లర్స్ లా, ఇది ఎలాగో మనకి తెలుసు, చదువుకోవాలి. పెండ్యులమ్ క్లాక్స్ జనరల్లీ గో ఫాస్టర్ అండ్ స్లో. డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్. ఆబ్వియస్గా 4 మార్క్స్ కూడా 4 out of 4 పడిపోతాయి. అండ్ ఒకసారి 2 మార్క్స్ కూడా చూసేద్దాం. వాట్ ఈస్ ఫిజిక్స్? ఎస్, ఆన్సర్ చేయొచ్చు. ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కేజీ. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కేజీలో రాయమన్నారు. ఇది కొంచెం హట్కే క్వశ్చన్, రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్ కాదు. సో ఏపీలో కొంచెం హట్కే క్వశ్చన్ ఒకటి వచ్చింది. వర్టికల్ కాంపనెంట్, ఇది రెగ్యులర్ క్వశ్చనే. ఇది మనకి మోషన్ ఇన్ అ ప్లేన్ లెసన్. క్యాన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, టీఎస్లో కూడా వచ్చింది. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ చదవాలి. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్కి డయాగ్రామ్ కూడా డ్రా చేయాలమ్మా. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్కి డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. గివ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్సెస్ ప్రెషర్, టీఎస్లో వచ్చిందా లేదా? వాట్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్? స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్, బాయిల్స్ లా, మీన్ ఫ్రీ పాత్. సో 2 మార్క్స్లో కొద్దిగా మ్యాచింగ్ తక్కువగా ఉంది. బట్ అదర్వైజ్ 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ టీఎస్ ఏపీ 2 మ్యాచ్ అయిపోయాయి, చూస్తారా? సో ముందుగా టీఎస్ పేపర్ అయిపోతుంది కాబట్టి ఈసారి మనకి అడ్వాంటేజ్ ఉంది. ఓకే మ్యామ్, 1 డేలో 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయవచ్చా? జశ్వంత్, ఎస్ అమ్మ చెయ్యొచ్చు. గట్టిగా కూర్చుంటే, అంటే బాగా స్ట్రాంగ్గా కూర్చోవాలి, బాగా గట్టిగా నేర్చుకోవాలి అన్న తపనతో నేర్చుకుంటే వచ్చేస్తుందమ్మా. మేఘన, ఎస్ గుర్తుపట్టాను నాన్న. మేఘన, నేను నిన్ను గుర్తుపట్టాను. ఎస్ మ్యామ్, కలర్ పెన్ యూజ్ చేయొచ్చా? ఎస్ నాన్న, కలర్ పెన్ యూజ్ చేయొచ్చు. రెడ్, గ్రీన్ తప్ప ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు. ఫిజిక్స్ గెస్ పేపర్ పెడతారా? ఎస్ అమ్మ, ప్రెడిక్టెడ్ పేపర్ పెడతాను, ఖచ్చితంగా ప్రెడిక్టెడ్ పేపర్ పెడతాను. నా మూవింగ్ ఆన్ టు 2022 పేపర్కి వచ్చేద్దాం. క్విక్గా చూసేద్దాం.
సో దట్ మీకు ఒక అనాలిసిస్ అనమాట. ఈరోజు నేను గనక ఈ పేపర్ వస్తే నాకు 60 వచ్చే ఛాన్స్ ఉందా లేదా, క్వశ్చన్ అడిగే విధానం మీకు తెలిసిపోతుంది. చూడండి. సో సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేద్దాము. సెక్షన్ సి, ఓకే, సెక్షన్ బి, అండ్ ఇందులో టైపింగ్ మిస్టేక్ జరిగింది, మా వాళ్ళు ఏదో సెక్షన్ సి, సెక్షన్ బి 2 సార్లు రాస్తారు. సెక్షన్ సి కూడా ఉంది. అయితే టీఎస్లో 2022 పేపర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో టీఎస్లో 8 మార్క్ క్వశ్చన్స్లో 2022లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అడగడం జరిగింది. అండ్ 2022 పేపర్ టీఎస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ థీరం ఎస్ నాకు వచ్చు. అండ్ పంప్ రిక్వైర్డ్ క్వశ్చన్ ఉంది. చూడండి, పంప్ రిక్వైర్డ్ క్వశ్చన్ ఉంది అంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. పంప్ రిక్వైర్డ్ క్వశ్చన్ ఉంది అంటే పంప్ రిక్వైర్డ్ కానీ 360 బుల్లెట్స్ కానీ అంతే. వర్క్ ఎనర్జీ లెసన్లో 360 బుల్లెట్స్, పంప్ రిక్వైర్డ్, ఈ రెండే చూసుకోండి అమ్మ. సో వర్క్ ఎనర్జీ థీరం నేను ఆన్సర్ చేయగలను. షో దట్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ ఈ సింపుల్ హార్మోనిక్. వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులమ్? 22, 23లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ టీఎస్లో వస్తుంది, చదువుకోవాలి. వాట్ ఆర్ కొలిజన్స్ మళ్ళీ వచ్చింది క్వశ్చన్. సో 22, 23 మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి చూడండి. అలాగే 4 మార్క్ కూడా రిపీట్ అవుతాయి. చూడండి, ఈ క్వశ్చన్ హైలీ రిపీటెడ్ క్వశ్చన్. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్. ఖచ్చితంగా చదవండి అమ్మా. ఓకే, సో నెక్స్ట్ 4 మార్క్స్ ఫస్ట్ నుంచి చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది లేకుండా ఉండదమ్మా. అయితే అడ్వాంటేజెస్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, లేదు అంటే మెథడ్స్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. 4 మెథడ్స్ ఉంటాయి, రాసేయడమే. సో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ పారాబోలా. ఎస్, క్యా బోలా? పారాబోలా. ఈ క్వశ్చన్ కూడా చదవాలి. వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ? 23లో ఆర్బిటాల్ వెలాసిటీ అడిగారు అంటే 22లో ఎస్కేప్ వెలాసిటీ అడిగారు. సో ఐదర్ ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ లేదా జియో స్టేషనరీ. ఈసారి జియో స్టేషనరీ కంపల్సరీగా వస్తుంది. టీఎస్ వాళ్ళు రాసుకోండి. సెల్సియస్, ఫారెన్హీట్ ఇది కూడా చదివే ఉంటారు. పారలలోగ్రామ్లా చదివే ఉంటారు. బర్డ్ హోల్డ్స్ ఇది కొంచెం అన్యూజువల్ క్వశ్చన్, ప్రాబ్లం వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చదివేసాం కదా. సో క్యాన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బి డైరెక్టెడ్ అదర్ దాన్ స్టేట్స్ లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇది ఒకటి చూసుకోండి అమ్మా, చదవండి. లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది కొంచెం రిపీట్ అయింది, చదవాలి. ఓకే, వాట్ ఈస్ ద జియో స్టేషనరీ శాటిలైట్? చెప్పాను కదా, జియో స్టేషనరీ చాలా ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ కాదు, కానీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ టీఎస్లో అడిగారు చూడండి. ఇప్పుడు 2022 మనము ఏపీ చూద్దాం. ఏపీ 2022లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి? సెక్షన్ సిలో చూడండి. సెక్షన్ సిలో మళ్ళీ కొలిషన్స్ క్వశ్చన్ ఉంది. ఓకే, మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్, వాట్ ఈస్ సెకండ్స్ పెండ్యులమ్, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్ ఇచ్చారు చూసుకోండి. కార్నాట్ ఇంజన్ వర్కింగ్ ఇచ్చారమ్మా, 3 రాసేయచ్చు. అసలు ట్యాగ్ ప్రాబ్లమే లేదు, ట్యాగ్ ప్రాబ్లమే లేదు. 3టికి 3 రాసేయచ్చు, అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి. దీనిని బట్టి మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఖచ్చితంగా 8 మార్క్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే 8కి 8 తెచ్చుకోవడం ఇంపాసిబుల్ కానే కాదు. ఓకే, ఋతు మ్యామ్ నేనేం ప్రిపేర్ కాలేదు, భయం అవుతుంది. భయపడ్డం మానేసి టైం వేస్ట్ చేయకుండా ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయమ్మా. షూర్ షార్ట్ క్వశ్చన్స్ చదివితే బెటర్. సెకండ్ ఇయర్కి ఎప్పుడు చెప్తారు? రేపేనమ్మా, టుమారో, కల్. 4 మార్క్స్ చూడండి. ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ ది డిస్టెన్స్ విత్ స్పీడ్ 10 కిలోమీటర్, సెకండ్ థర్డ్, ఫోర్త్ థర్డ్, థర్డ్. దీనికి ఫార్ములా ఏంటి? ఫార్ములా వి యావరేజ్. ఎవరికైనా ఫార్ములా గుర్తుందా? 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. సింపుల్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. చెప్పాను, ఇది చూసుకోమని, చాలా ఈజీ అమ్మ. పారలలోగ్రామ్లా అంటే మీకు క్వశ్చన్ నెంబర్ 11 కష్టం కాదు. పారలలోగ్రామ్లా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మెన్షన్ ద మెథడ్స్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. చెప్పాను కదా, అయితే మెథడ్స్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్ లేదా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవి కంపల్సరీగా వస్తాయి. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ 23లో వచ్చింది, 22లో వచ్చింది, టీఎస్లో వచ్చింది, ఏపీలో వచ్చింది, అంటే రిపీటెడ్ అనమాట. డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్. ఎస్, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. జియో స్టేషనరీ శాటిలైట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇంకేమున్నాయి? డిఫైన్ స్ట్రెయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్. 3 రకాల స్ట్రెయిన్లు, 3 రకాల స్ట్రెస్లు ఉంటాయి అనుకున్నాము. వాట్ వే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఇందులో ఏదైనా హట్కే క్వశ్చన్ ఉందా?
అమ్మో ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనేది ఏదైనా ఉందా? ఏమీ లేదు. అదే చెప్తున్నానమ్మా, ఏపీలో 60 out of 60 తెచ్చుకోవడం చాలా ఈజీ. వాట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్ ఎఫెక్ట్? హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్? 23లో వచ్చింది, 22లో కూడా వచ్చింది, ఇది కూడా 23-22లో వచ్చింది. హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్. దీనికి ఆన్సర్ ఏంటమ్మా? కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్సర్ దాన్ స్టాటిక్ ఫ్రిక్షన్, లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఒక్క సెంటెన్స్ రాసినందుకు 2 మార్క్స్. 4th క్వశ్చన్ కూడా కష్టమేం కాదు, ఈజీ. డిఫైన్ యావరేజ్ ప్రెషర్, ఈజ్ ఇట్ స్కేలార్ ఆర్ వెక్టార్? ప్రెషర్ అంటే ఏంటి, అది స్కేలారా వెక్టారా? చాలా ఈజీ క్వశ్చన్. వై లిక్విడ్ డ్రాప్స్ బబుల్స్ ఆర్ స్పెరికల్? డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. దీని ఆన్సర్ ఏంటి తెలుసా? డ్యూ టు సర్ఫేస్ టెన్షన్, దట్స్ ఇట్. డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అనే పదం రాసినందుకు 2 మార్క్స్ అమ్మ 6th క్వశ్చన్కి. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్? ఎస్ మనకి తెలుసు, డ్యూ టు థర్మల్ ఎక్స్పాన్షన్. ఫైండ్. ఇంకా ఇక్కడ చూసారా ప్రాబ్లం ఇచ్చారు, ప్రాబ్లం వచ్చింది చూడండి అమ్మా. ఇది కొంచెం నేను చెప్పింది 2022లో చాలామందికి మార్క్ 60 దగ్గర రాకుండా చేసిన ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది క్వశ్చన్ నంబర్ 8. క్వశ్చన్ నంబర్ 8 వల్ల 2022లో చాలామంది 58, 59 దగ్గర ఆగిపోయారు. ఈ ప్రాబ్లమ్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిందనమాట. మీన్ ఫ్రీ పాత్ చదువుకుంటారు, రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఐడియల్ గ్యాస్, ఇది కూడా చదివేశారు. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఏమడిగారు? ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. డెల్టా తీటా ఎంతమ్మా అని అడిగారు. అల్యూమినియం రాడ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్ బై 1%, లెంత్లో ఇంక్రీజ్ 1%, అంటే డెల్టా L/L ఎంత ఇచ్చారు నీకు? 1%. అదే 1%ని 1/100గా రాసుకోవచ్చు. ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. ఆల్ఫా, డెల్టా ఎల్, తీటాకి ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు డెల్టా L/L ఇంటూ డెల్టా తీటా. నీకు డెల్టా తీటా కావాలి. డెల్టా తీటా ఇజ్ ఈక్వల్ టు డెల్టా L/L ఇంటూ ఆల్ఫా. డెల్టా L/L అంటే ఎంత? 1/100. 1/100 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత? 25 ఇంటూ 10⁻⁻6. సో ఇదేమవుతుంది? 10⁻⁻4 అవుతుంది. పైకి వెళ్తే 10⁻+4 అవుతుంది. 100/25 4 ఇంటూ ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 400 మీటర్స్. సెంటీమీటర్సా? పర్ డిగ్రీ సెల్సియస్ ఉంది, మీటర్స్లోనే వస్తుంది. సో మీకు ఈ 8th క్వశ్చన్ వల్ల మార్క్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. సో నేనేం చేస్తానంటే ఇలాంటి ఆడ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పి మీకు డే బిఫోర్ ఎగ్జామినేషన్ 2 మార్క్ ప్రాబ్లమ్స్ వీడియో చేస్తానమ్మా. టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కూడా మీ ఎగ్జామ్ ముందు రోజు నేను ఒక సెషన్ చేస్తాను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. నేను ఎగ్జామ్ ముందు రోజు చెప్పేవన్నీ కూడా మీరు 60 మిస్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, సో 2022లో ఇది ఒక్కటే ట్విస్ట్, అంతకంటే ఏం లేదు. టీఎస్ 2021 పేపర్ చూద్దామా? టీఎస్లో 2021 పేపర్ చూడండి. 2021 పేపర్ టీఎస్. ఓకే, సో టీఎస్లో 2021 పేపర్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది పట్టించుకోకండి, బికాజ్ ఇవి కోవిడ్ టైంలో ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. బట్ మనకు కావాల్సింది కంపేర్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెసెస్. ఓ సారీ, ఇది టైపింగ్ మిస్టేక్ అమ్మా. ఇవి 4 మార్క్ క్వశ్చన్స్ ఇందులోకి వచ్చేసాయి. రాంగ్, సారీ, టైపింగ్ మిస్టేక్. ఇది 4 మార్క్స్. చూద్దాం ఒక్కసారి. క్వశ్చన్ నెంబర్ 11. క్యాన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బీ ఇన్ డైరెక్షన్ ఓవర్ దాన్? ఈ క్వశ్చన్ రిపీట్ అయింది చూసారా? కెన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బీ ఇన్ అ డైరెక్షన్ అదర్ దాన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? ఇఫ్ సో గివ్ అన్ ఎగ్జాంపుల్. సో మీరేం చేస్తారు? ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవాలి. లర్న్ దిస్ క్వశ్చన్. సో మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైనా ఈ క్వశ్చన్ పెద్దగా ఇంపార్టెంట్ కాదులే అని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైనా నేర్చుకోండి. ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది రిపీటెడ్. ఏ బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ అ టాల్ బిల్డింగ్ సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈస్ థ్రోన్ హారిజాంటల్లీ. హైలీ రిపీటెడ్. ఎవరైనా ప్రాబ్లం అయినా కూడా నేను నేర్చుకోగలను అనుకుంటే నేర్చుకోండి. లేదు నా వల్ల కాదు ప్రాబ్లమ్స్ అనుకుంటే పర్లేదు, వదిలేసేయచ్చు. బికాజ్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. మిగతా క్వశ్చన్స్ ఎలాగో రాసేస్తారు చూడండి.
మెథడ్స్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్ వచ్చు నాకు, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చు, ఆర్బిటాల్ వెలాసిటీ వచ్చు, జియో స్టేషనరీ వచ్చు, బిహేవియర్ ఆఫ్ వైర్ వచ్చు నాకు, ఇంకా పెండ్యులమ్ క్లాక్స్ గో జనరల్లీ ఫాస్ట్. ఇవన్నీ వచ్చు కదా చూడండి. 1 2 3 4 5 6 క్వశ్చన్స్ నాకు వచ్చు. అక్కర్లేదు, 1 2 3 4 5 6 క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఎవరైనా మోషన్ ఇన్ అ ప్లేన్, మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లమ్స్ నేను చేయగలను, నాకు వస్తాయి అంటే చేయండి. బికాస్ ఇది ప్రాబ్లం హైలీ రిపీటెడ్. లేదు నా వల్ల కాదు ప్రాబ్లమ్స్ అనుకుంటే క్వశ్చన్ నెంబర్ 11 12 అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ప్లేన్ మీరు ఆప్షన్లో వదిలేసుకుని మిగతావి చదవచ్చు. సో మిగతావి ఏమేమి చదవాలమ్మా? లాస్ ఆఫ్ మోషన్ లెసన్ చదవాలి, గ్రావిటేషన్ లెసన్ చదవాలి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చదవాలి, సాలిడ్స్, అలాగే మీకు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ 5 లెసన్స్ చదివినా చాలు 6 క్వశ్చన్స్ డామ్ షూర్గా వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి అమ్మ. వాట్ ఈస్ ఫిజిక్స్ మనకు వచ్చు, హౌ సిస్టమాటిక్ ఎర్రర్స్ మినిమైజ్డ్, ఇవన్నీ రిపీటెడ్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, యాంగిల్ 45 degrees వస్తుంది. క్యాన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇది కూడా వచ్చు. డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్. ఈజ్ ఇట్ నెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ అ సిస్టమ్? ఈజ్ ఇట్ నెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్? క్వశ్చన్లో అడిగిన దానికి మీరు ఎస్ ఆర్ నో మాత్రమే రాయాలి. ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఎక్స్ప్లెయిన్ అనే పదం అడగలేదు. సో ఎక్స్ప్లెయిన్ అడగలేదు కాబట్టి మన చీట్ కోడ్స్ మన దగ్గర ఎలాగూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ క్వశ్చన్ చదువుకుని వెళ్ళలేదు, ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ చదువుకుని వెళ్ళలేదు, ఇది ఒక హట్కే అనమాట. రెగ్యులర్లీ ఆస్క్డ్ క్వశ్చన్ కాదు ఇది, రెగ్యులర్లీ ఆస్క్డ్ క్వశ్చన్ కాదు, డిఫరెంట్ క్వశ్చన్. చెప్పాను కదా, ప్రతి ఏపీలో కేవలం 2 మార్క్ క్వశ్చన్స్లోనే ఒక్క క్వశ్చన్ కొంచెం వేరే క్వశ్చన్ వస్తుందమ్మా. కానీ మనం కంగారు పడకూడదు. ఈజ్ ఇట్ నెససరీ అని అడిగాడు, ఎస్ ఆర్ నో. ఎస్ ఇట్ ఈస్ నెససరీ, నో ఇట్ ఈస్ నాట్ నెససరీ. రెండిట్లో ఏది రాయాలి తెలియనప్పుడు ఏం చేస్తాము? మన చీట్ కోడ్స్ వాడతాము. సో ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు 6th క్వశ్చన్ మీరు మార్క్ పోగొట్టుకుంటారా, మార్క్ వచ్చేస్తుందా మీకు? వచ్చేస్తుంది, బికాజ్ మనకి చీట్ కోడ్స్ తెలుసు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ కార్బొరేటర్, ఇది కూడా తెలుసు మనకి, బెర్నౌలీస్ ప్రిన్సిపల్. వై ఆర్ స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ బైసికల్ వీల్, ఇది కూడా తెలుసు. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ స్టేట్ వాయిల్స్లో. సో ఈ పేపర్ ఏమైనా టఫ్గా ఉందా? టఫ్ కాదు. ఫస్ట్ మీరు 2 మార్క్స్ చూస్తే మాత్రం టఫ్ అనిపిస్తుంది, కానీ మన చీట్ కోడ్స్ మనకి తెలుసు కాబట్టి ఇది టఫ్ కానే కాదు, అలా రాసేయచ్చు. ఓకే, వీఆర్ సపోజ్ టు రైట్ ఆన్సర్స్ ఇన్ సెక్షన్ వైజ్ ఆర్డర్. భవిష్యారెడ్డి అవసరం లేదమ్మా, సెక్షన్ వైజ్ ఆర్డర్లో రాయక్కర్లేదు, క్వశ్చన్ నంబర్స్ వైజ్ కూడా రాయక్కర్లా. నీకు క్వశ్చన్ నంబర్ 20 ఫస్ట్ తెలుసు, సెక్షన్ సి హెడ్డింగ్ పెట్టి 20 రాయి. ఆ తర్వాత నీకు క్వశ్చన్ నంబర్ 11 రాయాలనిపిస్తుంది, క్వశ్చన్ నంబర్ 11 రాయి, ప్రాబ్లం ఏం లేదు. సెక్షన్ నంబర్, క్వశ్చన్ నంబర్ మెన్షన్ చేస్తే చాలు, ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు, అది నెససరీ కాదు. మీకు బాగా వచ్చిన క్వశ్చన్లు ఫస్ట్ అటెంప్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ బాగా వచ్చిన క్వశ్చన్స్ సెక్షన్ సి ఉంటుంది మీకు ఖచ్చితంగా. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు 2020 చూద్దామా? 2020 పేపర్ చూద్దాము. టీఎస్ తెలంగాణలో 2020 పేపర్ ఎలా వచ్చింది ఒక్కసారి చూద్దాం. సో ఈ పేపర్లన్నీ కూడా నేను మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో పెడతాను. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనము ఐపీఈ కోసం, ఓన్లీ ఫర్ ఐపీఈ, కేవలం ఐపీఈ కోసం వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ టెలిగ్రామ్ ఛానల్. ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశానమ్మా నేను. అదేంటంటే వేదాంతు తెలుగు ఐపీఈ స్పెషల్. వేదాంతు తెలుగు ఐపీఈ స్పెషల్. మీరు జస్ట్ టెలిగ్రామ్ ఛానల్ యాప్ ఓపెన్ చేసి ఇది టైప్ చేస్తే చాలు, మీకు ఓపెన్ అయిపోతుంది. దానిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్నీ ప్లేస్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఏపీ అండ్ టీఎస్ పెట్టడం జరిగింది. కాకపోతే కొంచెం ఓపిక్గా వెతకండి అంతే, బికాజ్ చాలా నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉన్నాయి అందులో, బోల్డ్ అని పీడిఎఫ్స్ పెట్టాము. మళ్ళీ ఒకసారి ఇవాళ ఫ్రెష్గా ఏపీ టీఎస్ పేపర్లు నేను పెట్టిస్తాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు పెట్టిస్తానమ్మా. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇందులో జాయిన్ అయిపోండి. మొత్తం ఐపీఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పీడిఎఫ్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో సహా ఉన్నాయమ్మా. సరే చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎస్ తెలుసు. ట్యాగ్ ప్రాబ్లం ఏముంది? పంప్ రిక్వైర్డ్ 360 bullets అంతే.
నెక్స్ట్ షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్యులం. ఎస్, ఇది కూడా నాకు వచ్చు. అయితే ట్యాగ్ ప్రాబ్లం చూడండి, మనకి ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ 3 years వాట్ ఈజ్ సెకండ్స్ పెండ్యులం అని అడిగాడు. ఇప్పుడేంటి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పెండ్యులం అని అడిగారు. సో ఈసారి ఇది ఎన్నో ఇయర్లో అడిగారమ్మా? 2020. ఆ తర్వాత అడగలేదు. అంటే 2024లో ట్యాగ్ ప్రాబ్లమ్ లెంత్ ఆఫ్ ద పెండ్యులం వస్తుంది. 2024లో ట్యాగ్ ప్రాబ్లం ఏమొస్తుందమ్మా? లెంత్ ఆఫ్ ద పెండ్యులం మళ్ళీ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇప్పుడు చెప్పండి, మొత్తం 8కి 8 వచ్చేస్తాయా రావా? 8కి 8 హ్యాపీగా వచ్చేస్తాయి. 4 mark క్వశ్చన్స్ చూడండి. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు మార్కెట్. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇది చెప్పాను, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మ్యాన్ వాక్స్ స్ట్రైట్ ఫ్రమ్ హోమ్ టు మార్కెట్ క్వశ్చన్ ఒకటి, ఇందాక రాశాను చూసారా, 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. ఈ 2 చూసుకోండి చాలు. పారలెలోగ్రామ్లా ఎస్ నాకు వచ్చు. లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ నాకు వచ్చు. ఇది చూడండి, కొత్త క్వశ్చన్ వచ్చింది. ఫైండ్ ద స్కేలార్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ 2 vectors. నీకు 2 వెక్టార్స్ ఇచ్చారు, వాటి స్కేలార్ ప్రొడక్ట్ వెక్టార్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, ఏ బార్ డాట్ బి బార్ చేస్తావు. వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తావు. మీకు తెలియాల్సిందల్లా డాట్ ప్రొడక్ట్ ఏంటి, క్రాస్ ప్రొడక్ట్ ఏంటి తెలియడం. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను డే బిఫోర్ ఎగ్జామ్ డిస్కస్ చేస్తాను. జస్ట్ అలా నేర్చుకుని అలా ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చేసేయండి, కష్టపడక్కర్లేదు. ఓకే, పోనీ 14th క్వశ్చన్ నాకు రావట్లేదు, కొత్తగా ఉంది, వదిలేసే. ప్రాబ్లం ఏముంది? డిఫైన్ యాంగులర్ యాక్సెలరేషన్. ఇది మనకి రిపీటెడ్ క్వశ్చన్. కెప్లర్స్ లా రిపీటెడ్ క్వశ్చన్. బిహేవియర్ ఆఫ్ వైర్ రిపీటెడ్ క్వశ్చన్. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ రిపీటెడ్ క్వశ్చన్. సో కొత్తది ఇస్తే ఏమైంది? ఏం ప్రాబ్లం లేదు, కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసి అమ్మో ఇదేంటి కొత్తగా ఉంది నాకు రాదు అనే భయపడాలా అవసరం లేదు కదా. ఇప్పుడు చూడండి, నేను టిక్ పెట్టాను. 1 2 3 4 5 6 క్వశ్చన్స్ నాకు వచ్చు కదా. ప్రాబ్లం వదిలేసినా కూడా, పోనీ ప్రాబ్లం వదిలేయాలంటే ఇది కూడా హైలీ షూర్ షార్ట్ ప్రాబ్లమ్స్. నేను చెప్పాను ఇది షూర్ షార్ట్ ప్రాబ్లమ్స్ అని. కెమిస్ట్రీ పీడిఎఫ్ 4 2 marks 8 marks పెడతారా పీడిఎఫ్? కట్టా నాగకుమార్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ కెమిస్ట్రీ పెట్టడం జరిగింది. ఒక్కసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అమ్మ, మీకు కనిపిస్తుంది. ఓకే, 2 marks ఎట్లా వచ్చినాయి? 2 marks. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్ నాకు వచ్చు. పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ మాస్ స్పీడ్ ఇచ్చారు, కైనెటిక్ ఎనర్జీ. దీని ఆన్సర్ ఎంత రావాలి? 8% ఆన్సర్ రావాలి. డామ్ షూర్ క్వశ్చన్, చూసుకోమని చెప్పాను కూడా. సో ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ మాస్ ఏం లేదమ్మా, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². అవునా? సో డెల్టా కే బై కే ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు హాఫ్లో ఎర్రర్ ఉండదు. సో డెల్టా m బై m ఇంటూ 100 ప్లస్ v², పైన 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేయాలి. డెల్టా v బై v ఇంటూ 100. డెల్టా m బై m ఎంత ఇచ్చారు? 2%. vలో ఎంత ఇచ్చారు? 3%. సో 2% ప్లస్ 2 ఇంటూ 3%. 2 3s are 6, 6 plus 2 8%. వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఆన్సర్ 45 degrees. బ్యాట్స్మ్యాన్ లా ఆఫ్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. చెప్పాను కదా 2 marksలో ఖచ్చితంగా ట్విస్ట్ వస్తుంది. ప్రాబ్లం ఇచ్చారు, ఇది యాక్చువల్గా కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అమ్మ. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ P is equal to 2mu. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లంకి ఆన్సర్ P is equal to 2mu. సో ఖచ్చితంగా 2020 పేపర్లో తెలంగాణలో ఒక క్వశ్చన్ ట్విస్ట్ అయ్యింది. సో 58 దగ్గర ఆపడానికి ప్రయత్నం జరిగింది. ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్సెస్ ప్రెషర్ తెలుసు, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తెలుసు, వీన్స్ డిస్ప్లేస్మెంట్ తెలుసు, డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్, డాల్టన్స్ లా, అబ్సల్యూట్ టెంపరేచర్, ఇవన్నీ తెలుసు. ఒక్క 2 mark క్వశ్చన్ని ట్విస్ట్ చేశాడు. 58 దగ్గర ఆపడానికి ప్రయత్నం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చెయ్యాలి, దీనికోసం నేను జస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్, మీకు 1.5 day ఉంటుంది కాబట్టి ఒక ½ day నాతో స్పెండ్ చేయండి చాలు. కంప్లీట్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఎలా ట్యాకిల్ చెయ్యాలి నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను, డోంట్ వరీ. సో 2020 టీఎస్ అయిపోయింది.
నెక్స్ట్ 2020 ఏపీ చూద్దాం. ఏపీలో 2020లో సెక్షన్ సి క్వశ్చన్ ఏమొచ్చింది? సో లెట్ us see. ఏపీలో 2020లో ఏ క్వశ్చన్ వచ్చింది? కొలిషన్స్ క్వశ్చన్ వచ్చింది. కొలిషన్స్ వచ్చింది అంటే చూసుకోండి, ట్యాగ్ ప్రాబ్లం ఏముండదు. కొలిషన్స్ వచ్చిందా, ట్యాగ్ ప్రాబ్లం రాదు, సమస్యే లేదు. ఓకే, ట్యాగ్ మ్యామ్ ప్రాబ్లమ్స్కి వీడియో చేయొచ్చు కదా మ్యామ్, ప్రాబ్లమ్స్ భయం వేస్తుంది. యూస్ఫుల్ ఎడిటర్, డోంట్ వరీ. ప్రాబ్లమ్స్కి నేను డే బిఫోర్ ఎగ్జామ్ మీకు చెప్తాను. రేపు ఎగ్జామ్ ఉందనగా ముందు రోజు చేసినా చాలు, ప్రాబ్లమ్స్ అయిపోతాయి. మీరు ప్రాబ్లం అవ్వద్దు. నెక్స్ట్ సింపుల్ పెండ్యులం వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ అ సింపుల్ పెండ్యులం ఆన్ ద ఎర్త్ ఈజ్ టీ, ఫైండ్ ద టైమ్ పీరియడ్ ఆన్ ద ప్లానెట్. క్వశ్చన్ మారింది. ఓకే, ప్రాబ్లం ఇచ్చారు చూడండి ఇక్కడ. ఈ ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పాను చూసుకోమని. టీ ప్రపోర్షనల్ టు రూట్ ఎల్, టీ ప్రపోర్షనల్ టు రూట్ ఎల్ బై జీ కూడా తీసుకోవాలి. టైమ్, మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఆర్ డబుల్డ్ దట్ ఆఫ్. ఈ ప్రాబ్లం ఎలా చేయాలి నేను చెప్తాను. ఆల్రెడీ ఎలా చేయాలి చెప్పాను. సరే 20 కష్టంగా ఉంది, ట్యాగ్ ప్రాబ్లం నాకు రావట్లేదు. అయితే ఏముంది, కార్నాట్ ఇంజన్ మనం ఆల్రెడీ చదువుకుని వెళ్ళాము. సో కార్నాట్ ఇంజన్కి కూడా ట్యాగ్ ప్రాబ్లం వచ్చింది చూడండి. రూమ్ టెంపరేచర్ ఇస్ దిస్ మచ్, క్యాలిక్యులేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రెఫ్రిజిరేటర్కి ఫార్ములా బీటా ఇజ్ ఈక్వల్ టు T2 బై T1 మైనస్ T2. ఏది T2 ఏది T1 ఎలా తెలుస్తుంది? ఏం పర్లేదు, బీటా నెగిటివ్ రాకూడదు, బీటా అనేది నెగిటివ్ రాకూడదు. సో ఆ విధంగా మీ ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసేయండి, అయిపోతుంది. కానీ ఈ టెంపరేచర్లు డిగ్రీ సెల్సియస్లో ఉన్నాయి, కెల్విన్లోకి మార్చాలి. సో ప్రాబ్లమ్స్ గురించి వరీ అవ్వద్దు, నేను ఒక సెపరేట్ క్లాస్ చేస్తాను ప్రాబ్లమ్స్కి. సో 2020 పేపర్ ఏపీలో కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. కార్ మూవింగ్ అలాంగ్ స్ట్రైట్ లైన్, హైవే విత్ స్పీడ్ దిస్ మచ్ ఈజ్ బ్రాట్ టు స్టాప్. ఇది ఓన్గా చేయాల్సిన ప్రాబ్లం. 11th క్వశ్చన్ ఓన్గా చేయాలి, రిపీటెడ్ కాదు. అయితే ఏమైంది, 12th క్వశ్చన్ నాకు తెలుసు, పారలెలోగ్రామ్లో డిఫైన్ టర్మ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్, ఇది కూడా తెలుసు నాకు. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు లీనియర్ మొమెంటమా, ఓకే, ఇది కూడా మనకి తెలుసు. డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్, ఎస్, ఇది కూడా తెలుసు నాకు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఫ్లయింగ్ వీల్ ఈజ్ మేకింగ్ దిస్ మెనీ రివల్యూషన్స్. ప్రాబ్లం ఇచ్చారు చూడండి. డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ నాకు తెలుసు. కండక్షన్, కన్వెక్షన్ తెలుసు. సో 1 2 3 4 5 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. బికాజ్ ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి అమ్మ. ఇంకా చదవాలా మనము? ఓకే, 1 2 3 4 5. ఇందులో ఏంటి నంబర్ మిస్ అయిందా? 11 12 13 14 15 16th క్వశ్చన్ మిస్ అయింది. అది ఇంకో క్వశ్చన్ మిస్ అయిందమ్మా. కానీ ఇది చూడండి, ఇది కూడా ప్రాబ్లం ఇచ్చారు. అంటే ఏపీలో 2020 పేపర్ వాజ్ టఫెస్ట్ పేపర్ వచ్చింది. ఓకే, ఏపీలో 2020 పేపర్ టఫెస్ట్ పేపర్ వచ్చిందమ్మా, చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? ఇది మనకు వచ్చు. కైనెటిక్ ఎనర్జీ, పర్సంటేజ్ ఎనర్జీ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, వచ్చు. ఇది కూడా వచ్చు. వై డస్ ద కార్ విత్ ఫ్లాట్ అండ్ టైర్స్, ఇది కూడా చదివారు. డిఫైన్ యావరేజ్ ప్రెషర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, గుర్తుందా? డిఫైన్ యావరేజ్ ప్రెషర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్. ఇది రిపీటెడ్ ఇన్ ఏపీ. సో రేపు టీఎస్లో ఈ క్వశ్చన్ రాకుండా ఉంటుందా? ఎస్, రావచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ మనకు వచ్చు. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వచ్చు. వెంటిలేటర్స్, వై వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ నియర్ ద రూఫ్? వై ఏసీస్ ఆర్ ఫిక్స్డ్ నియర్ ద రూఫ్? వై విండోస్ ఆర్ ప్రొవైడెడ్ బిలో ద వెంటిలేటర్స్? వీటన్నిటికీ ఒకటే ఆన్సర్. హాట్ ఎయిర్ ఈజ్ లెస్ డెన్సర్ దాన్ కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ ఈజ్ మోర్ డెన్సర్, హాట్ ఎయిర్ ఈజ్ లెస్ డెన్సర్. హాట్ ఎయిర్ ఆల్వేస్ గోస్ అప్, కోల్డ్ ఎయిర్ ఆల్వేస్ కమ్స్ డౌన్. ఈ మాత్రం రాస్తే చాలు, వీటికి ఆన్సర్ వచ్చేస్తుంది. డిఫైన్ మీన్ ట్రీ పాత్ వచ్చు, బాయిల్స్లో వచ్చు. అంటే 2 మార్క్స్లో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వలేదు, కానీ 4 మార్క్స్ మాత్రం బీభత్సంగా ఇచ్చాడనమాట. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 2 పడ్డాయి 4 మార్క్స్లో. దీనిని బట్టి షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% మీరు నేర్చుకోవాలి. అసలే మనం నేర్చుకున్నవి కొన్ని షూర్ షార్ట్ క్వశ్చన్స్, వాటిలో కూడా మీరు ఫిల్టర్ చేశారు అంటే ఇలాంటి పేపర్ వచ్చిందంటే ఇబ్బంది పడతారు. సో ఖచ్చితంగా 2020 పేపర్ అయితే మాత్రం కొంచెం టఫ్గానే ఉంది.
2019 పేపర్ కూడా చూద్దాము. టీఎస్ పేపర్ ఇది 2019 టీఎస్ పేపర్ చూడండి. 2019 టీఎస్ పేపర్ మనకి వాట్ ఆర్ ద క్వశ్చన్? స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వచ్చు నాకు. పవర్ ఆఫ్ అ పంప్ రిక్వైర్డ్ క్వశ్చన్ వచ్చిందంటే ఎస్, ఇది డామ్ షూర్ ఈజీ క్వశ్చన్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇది కూడా మనకు వచ్చు. మాస్ ఆఫ్ అ బాడీ అటాచ్డ్ స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇది కూడా మనము చెప్పుకున్నామమ్మా. ప్రాబ్లమ్, డోంట్ వరీ అబౌట్ ప్రాబ్లమ్స్, నేనున్నాను, ప్రాబ్లమ్స్ మీకు ఈజీ చేస్తాను. ఒక సెపరేట్ క్లాస్ చేద్దాం. రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్, ఇది కూడా వచ్చు. అంటే ఈ పేపర్లో 8 మార్క్స్ 8కి 8 పడిపోతాయి. 4 మార్క్స్ చూడండి, నేను చెప్పాను ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫ్రమ్ విటీ గ్రాఫ్, టీఎస్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. గ్రాఫ్ నుంచి డిరైవ్ చేయమని అడుగుతారు, ఖచ్చితంగా టీఎస్ వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్, ఓ ఇస్ ద పాయింట్ ఆన్ గ్రౌండ్, ప్రాబ్లం వచ్చింది. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 12 ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందమ్మా, లేదా ప్యారలలోగ్రామ్లో, అది కాదు కానీ ప్రాబ్లం అయితే వస్తుంది. ఏముంది క్వశ్చన్ నెంబర్ 12 వదిలేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. మెథడ్స్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్, ఎస్ నాకు వచ్చు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ ఎమ్, లెంత్ ఎల్, అబౌట్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ పాసింగ్ త్రూ వన్ ఎండ్, అగైన్ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్, డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎస్కేప్ వెలాసిటీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, మళ్ళీ రిపీట్ అయింది నాకు తెలిసి ఇది. నెక్స్ట్, స్ట్రెయిన్ ఎనర్జీ నాకు వచ్చు. పెండ్యులం క్లాక్స్ గో ఈజీ నాకు వచ్చు. సో 1 2 3 4 5 6 క్వశ్చన్స్ అయిపోయా లేదా? సో 6 క్వశ్చన్స్ వచ్చేసాయి మీకు, ప్రాబ్లం ఏం లేదు. ఒక ప్రాబ్లం చూసి కంగారు పడిపోయి అమ్మో నాకు ఇది రాదు, అమ్మ బాబో ఎవరిది మ్యామ్ ప్లీజ్ మేక్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఆన్ సాంస్క్రిట్. దేవుడా, నాకు సాంస్క్రిట్ రాదు నాన్న, ఐ కెనాట్. అండ్ నేను ఉండేది బెంగళూరులో, నాకు తెలిసిన సాంస్క్రిట్ టీచర్లు అందరూ ఏపీలో ఉన్నారు. సో వాళ్ళని నేను బెంగళూరు తీసుకురాలేను, సో కొంచెం కష్టం. బట్ సాంస్క్రిట్ చూద్దాం. యూస్ఫుల్ ఎడిటర్, లాట్స్ ఆఫ్ లవ్. కెమిస్ట్రీ 8 మార్క్ ఆన్సర్స్ పీడిఎఫ్ పంపరా మ్యామ్ ప్లీజ్. ఎస్ నాన్న, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, ఆల్రెడీ నేను పెట్టేశాను, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఓకే, 4 మార్క్స్ కూడా మీరు మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు 4 మార్క్స్లో ప్రాబ్లం వచ్చినంత మాత్రాన కంగారు పడద్దు. ఆ ప్రాబ్లమ్ని మీరు చాయిస్లో వదిలేసిన మిగతా క్వశ్చన్లు ఖచ్చితంగా ఆన్సరబుల్గానే ఉంటాయి. 2 మార్క్సే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ చదివారు. యూనిఫైడ్ అటామిక్ మాస్ రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. ఎందులో? ఏపీలో రిపీట్ అయ్యింది. ఏపీలో యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్, రైట్ ఇట్స్ వాల్యూ ఇన్ కేజీ చూసుకోండి. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్? ఎస్, ఇది మీకు తెలుసు. వాట్ హ్యాపన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వెయిట్ ఆఫ్ ద బాడీ? ఇట్ డస్ నాట్ చేంజ్. వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్? చదవాలి. వాట్ ఈస్ మెంట్ బై హైడ్రోస్టాటిక్ పారాడాక్స్? చదివారా లేదా? వాట్ ఈస్ మెంట్ బై హైడ్రోస్టాటిక్ పారాడాక్స్? చదివారా లేదా? నెక్స్ట్, అదొకటి. టెంపరేచర్ ఆఫ్ రేడియేటింగ్ బాడీ, వీన్స్ డిస్ప్లేస్మెంట్లో, ఇదేంటి సెకండ్ ఇయర్ వచ్చింది ఇందులో? కాదు, సారీ. వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ప్రాబ్లం వచ్చింది చూడండి. వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ ఏరియల్ ఎక్స్పాన్షన్? బికాస్ దే డు నాట్ హ్యావ్ షేప్, ఇది మనకి తెలుసు. వెన్ డస్ ఎ రియల్ గ్యాస్? ఇది కూడా తెలుసు. అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ అ గ్యాస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై, ఇది కూడా మనకు తెలుసు. ఇందులో 2 మార్క్స్ ట్విస్టెడ్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6 and 7. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడ అంటే 2 మార్క్స్. 2 మార్క్స్ ఒక్కటి పక్కాగా అన్నీ చదివేశారు అంటే అసలు మీకు రిస్క్ ఉండదు. ప్రాబ్లమ్స్ ఎలా ట్యాకిల్ చేయాలి నేను చెప్తాను. ఓకే మ్యామ్, బేబీ బుల్లెట్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి? ప్లీజ్ రెస్పాండ్. ఫిజిక్స్లో బేబీ బుల్లెట్ చదివితే ఒక 50+ మార్క్స్ వస్తాయమ్మా, అంతవరకు వస్తాయి. 60 out of 60 కష్టం. ఓకే మ్యామ్, వేదాంతు నీట్ తెలుగు ఛానల్లో ఎందుకు తీసుకోవట్లేదు? జస్ట్ బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అంతే. ఆఫ్లైన్ విజిట్ చేసి ట్రావెలింగ్ చేసి వచ్చేసరికి నాకు నీట్ తెలుగు ఛానల్లో తీసుకోవడానికి అవ్వట్లేదు. బట్ డెఫినెట్గా నీట్ తెలుగు ఛానల్లో మళ్ళీ వస్తా. ఐ విల్ బీ బ్యాక్, డెఫినెట్గా ఐ విల్ బీ బ్యాక్ అమ్మ. ఓకే నెక్స్ట్, మ్యామ్ ప్రాబ్లమ్స్ నేర్చుకునేందుకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయా? ఎస్, నేర్చుకోకుండా కాదు, ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి, నేర్చుకోకుండా అవుట్ ఆఫ్ రావు. ఖచ్చితంగా ఫిజిక్స్ అంటే ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి, తప్పదు. ఇది టీఎస్.
కానీ ఏపీ క్వశ్చన్ టీఎస్లో అడిగారు, చూసారా లేదా? డిఫైన్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్, రైట్ ఇట్స్ వాల్యూ ఆన్ కేజీ. ఈ క్వశ్చన్ ఏపీలో వచ్చింది, టీఎస్లో కూడా వచ్చింది. సో ఏపీ టీఎస్ వేరువేరు కాదు, ఏ పేపర్ అయినా సరే మీరు ఖచ్చితంగా దాన్ని చూడాల్సిందే. ఓకే అమ్మ, నేర్చుకోవాలి. క్వశ్చన్ ఇచ్చి సేమ్ అదే వస్తుంది అని చెప్పారు, నిజంగా వస్తుందా? ఎందుకు వస్తుంది? అలా అదే సేమ్ పేపర్ వస్తే ఆ పేపర్ ఇచ్చిన జైల్లో పెడతారు. సేమ్ పేపర్ బయటకు వచ్చేస్తే ఆ పేపర్ ఎవడైతే బయటికి తీసుకొచ్చారో వాళ్ళందరినీ జైల్లో పెడతారమ్మా. సేమ్ పేపర్ ముందు రోజు ఎవ్వడు చెప్పడు. గెస్ పేపర్, ప్రెడిక్టెడ్ పేపర్ చెప్తారు. ప్రెడిక్టెడ్ పేపర్లో 90% మ్యాచ్ అవుతుంది. 100% మ్యాచ్ అయ్యే ప్రెడిక్టెడ్ పేపర్ ఇస్తే అది పేపర్ లీక్ అయినట్లు. ఎవడైతే ఆ పేపర్ లీక్ చేశారో వాళ్ళని జైల్లో పెడతారు. కాబట్టి 100% ఈ పేపర్ వస్తుంది అని ఎవరైనా చెప్తే నమ్మద్దు. 90% ఈ పేపర్ వస్తుంది అంటే నమ్మచ్చు. ఎస్, ఓకే, ఎవరైనా సరే ఏదైనా సరే అది. నెక్స్ట్ 2019 ఏపీ చూద్దాం. 2019 ఏపీ పేపర్ ఎలా ఉంది? 2019 కొల్యూషన్స్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, నాకు తెలుసు కొల్యూషన్ క్వశ్చన్, ఆల్రెడీ మనము కొల్యూషన్ క్వశ్చన్ నేర్చుకున్నాం. సో ఇది రాసేయచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మీకు అర్థమవుతోందా? కొల్యూషన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ట్యాగ్ ప్రాబ్లం ఇవ్వట్లేదు. సో కొల్యూషన్ క్వశ్చన్ అంత ఈజీ ఇంకొకటి లేదు. ఆఫ్లైన్ సెంటర్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఆల్రెడీ కొల్యూషన్ క్వశ్చన్ని ఈజీగా నేర్చేసుకున్నారు. సో వాళ్ళందరూ కొల్యూషన్స్ రాసేస్తారు. సింపుల్ పెండ్యులం ఇచ్చారు, అయితే చూడండి హ్యూమన్ హార్ట్ ప్రాబ్లం ఇచ్చారు, చూసుకోండి అమ్మ. హ్యూమన్ హార్ట్ ప్రాబ్లం చూసుకోండి అని చెప్పాను నేను ఆల్రెడీ. హ్యూమన్ హార్ట్ ప్రాబ్లం ఇచ్చారు, ఎస్ 20 కూడా చేసేయచ్చు. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే 2019లో పేపర్ మొత్తం 8కి 8 పడిపోతాయి. 4 మార్క్స్ చూడండి ఎలా ఉన్నాయి. మ్యాన్ వాక్స్ ఆన్ స్ట్రైట్ రోడ్ హోమ్ టు మార్కెట్, రిపీటెడ్ ప్రాబ్లం, ఇది నేర్చుకోవాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఎస్. న్యూటన్ సెకండ్ లా, F is equal to ma డెరివేషన్. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిఫైన్ యాంగులర్ యాక్సెలరేషన్, ఎస్కేప్ వెలాసిటీ, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఎక్స్ప్లెయిన్ కండక్షన్ కన్వెక్షన్. 2019 పేపర్ మళ్ళీ డెడ్ ఈజీ పేపర్ అన్నమాట. మొత్తం అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసేయచ్చు. డిస్కవరీ ఆఫ్ సివి రామన్, ద ఎర్రర్ మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్. ఈ క్వశ్చన్ నేర్చుకున్నారా లేదా? ఈ క్వశ్చన్ నేర్చుకోమని చెప్పాను. ఇందులో ఏమిచ్చారు చూడండి, ఎర్రర్ మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ 1% ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ 1% అంటే డెల్టా r/r ఈజ్ ఈక్వల్ టు 1%, లేదా దానినే నేను 1/100గా రాసుకోవచ్చు, ఇంటూ 100%. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్? మనకి తెలుసు వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³ బికాస్ స్పియర్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. సో 4/3 π కాన్స్టెంట్ కాబట్టి v ప్రపోర్షనల్ టు r³. డెల్టా v/v ఇంటూ 100 ఎంత అని అడిగారు. సో డెల్టా v/v ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పవర్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ డెల్టా r/r ఇంటూ 100. సో 3 ఇంటూ డెల్టా r/r ఎంత? 1%. సో ఆన్సర్ 3%. ఇది మనం రాయాల్సింది. 1/100 అక్కర్లేదు, ఇది మనకు అవసరం లేదు. 1% అంతే. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో 2 మార్క్స్ చెప్పాను కదా, 2 మార్క్ క్వశ్చన్స్. ఒకటి ట్విస్ట్ ఇస్తున్నాడు, చూసుకోవాలి. నెక్స్ట్ వర్టికల్ కాంపొనెంట్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ కాంపొనెంట్, ఇది మనకి తెలుసు. వాట్ ఈజ్ ఇనర్షియా? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా? ఆల్రెడీ మనకి తెలుసు. మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సెస్ ప్రెషర్, ఎస్ మనకి తెలుసు. వాట్ ఆర్ ద లోవర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఆఫ్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్? సెల్సియస్ స్కేల్ హెడ్డింగ్ పెడతారు. లోవర్ 0 డిగ్రీ సెల్సియస్, అప్పర్ 100 డిగ్రీ సెల్సియస్. ఫారెన్హీట్ స్కేల్ హెడ్డింగ్ పెడతారు. లోవర్ 32 డిగ్రీస్ ఫారెన్హీట్, అప్పర్ 212. ఖతం. నెక్స్ట్ వాటర్, ఇది వచ్చి మనకి వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ వచ్చి మనకి డిఫైన్ మీన్ పాత్ వచ్చు. వెన్ డస్ అ రియల్ గ్యాస్? సో ఒకటే క్వశ్చన్ ట్విస్ట్లో పెట్టాడు, చూసారా? సో ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చూస్తే మీకు ఏమర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ పేపర్ అనేది ఈజీనా, టఫా, మోడరేటా? ఒకసారి ఇప్పుడు చాట్ బాక్స్లో నాకు క్విక్గా చెప్పండి ఎంతమంది నేను 58 వరకు కాన్ఫిడెంట్, ఒక 2 మార్క్స్ మాత్రమే కొంచెం నేను నేర్చుకోవాలి అన్న వాళ్ళు ఒక్కసారి నాకు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టి చెప్పండి. లావణ్య ఇన్స్టాలో రిప్లై ఇస్తానమ్మా, కొంచెం టైం పడుతుంది, ఇవాళ నైట్ ఇస్తాను నేను.
నిన్న ఇవాళంతా ట్రావెలింగ్లో ఉన్నాను నేను, మొన్న అంతా అంతకుముందు ట్రావెలింగ్. సో నిన్న లాస్ట్ 2 days ఆఫ్లైన్ బిజీ. సో ఇస్తానమ్మా, ఇన్స్టాలో రిప్లై ఇస్తాను తప్పకుండా. సో ఎంతమంది హ్యాపీ చాట్ బాక్స్లో చెప్పండి, నాకు ఇప్పుడు ఫిజిక్స్ ఈజీగా అనిపిస్తోంది, డామ్ షూర్గా షార్ట్ క్వశ్చన్లు చదువుకుంటే చాలు, నేను 58 వరకు వచ్చేస్తాను. కొన్ని ట్విస్టెడ్ ఉన్నాయి 2 marksలో, అవి మనం డే బిఫోర్ ఎగ్జామ్ నేనున్నాను, అవి నేను మీకు క్లియర్ చేసేస్తాను. ఈజీ, వెరీ గుడ్, థ్యాంక్ యూ, గుడ్ 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 గుడ్. అంతే, ఆ కాన్ఫిడెన్స్ మీకు రావడం కోసం ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పెట్టాను నేను. ఖచ్చితంగా లాస్ట్ 7 years పేపర్స్ అన్ని క్వశ్చన్స్ నేర్చేసుకోండి అమ్మా, అది సరిపోతుంది. యాక్చువల్గా ఫిజిక్స్ ప్రిపరేషన్ అంతేనమ్మా, అంతకంటే ఏం లేదు. లాస్ట్ 7 years మనం 2019 వరకు చేసాం కదా, నేను 18, 17, 16 వరకు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఫైనల్ పేపర్, ఎస్ ప్రెడిక్టెడ్ పేపర్ ఖచ్చితంగా నేను చెప్తాను నాన్న. 2 marks కొన్ని ట్విస్టెడ్ క్వశ్చన్స్ కంప్లీటెడ్ మ్యామ్. వెరీ గుడ్ నాన్న, యూస్ఫుల్ ఎడిటర్, ఇంకా బెటర్, సూపర్, యు ఆర్ వెరీ క్లోజ్ టు 60. ఓకే, సో ఈ ట్విస్టెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను డే బిఫోర్ ఎగ్జామ్ చెప్తాను. అలా నేర్చుకుని అలా ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. ఏ ట్విస్టెడ్ ఉండొచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్, హైలీ అన్ఎక్స్పెక్టెడ్ ఏమీ రావు, ఇలాంటి చిన్న చిన్న ట్విస్టెడ్ వస్తాయి. ఇవి చెప్పడానికి నేనున్నాను. ఇవి కాకుండా మిగతా రెగ్యులర్ క్వశ్చన్స్ అన్నీ మీరు నేర్చేసుకోండి. మనం ఆల్రెడీ షార్ట్ చెప్పేసుకున్నాం. సో ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ పేరు రాస్తానమ్మా, వేదాంతు తెలుగు ఐపీఈ స్పెషల్, వేదాంతు తెలుగు ఐపీఈ స్పెషల్. ఈ దీంట్లోకి వెళ్తే మీకు ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఇవాళ అప్లోడ్ చేసేస్తాను. ఏపీ టీఎస్ రెండు చదువుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడిగిన ప్రతి క్వశ్చన్ మీకు వచ్చి తీరాలి. అది ఏపీ అయినా సరే, టీఎస్ అయినా సరే. తెలంగాణ వాళ్ళు కేవలం తెలంగాణ పేపర్లో చూసుకుంటారా? కాదు, తెలంగాణ వాళ్ళు ఏపీ పేపర్లు కూడా చూడాలి, టీఎస్ కూడా చూడాలి. ఏపీ వాళ్ళు ఏపీ పేపర్లు చూడాలి, టీఎస్ పేపర్లు కూడా చూడాల్సిందే. సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు క్లాస్ ఉంటుందమ్మా. సెకండ్ ఇయర్ టుమారో ఆల్ 7 years పేపర్స్ డిస్కస్ చేద్దాము. సో ఏం పర్లేదు, షార్ట్ క్వశ్చన్స్ అన్నీ చదివేసుకోండి, సరిపోతుంది. షార్ట్ క్వశ్చన్స్కి ఆల్రెడీ లిస్ట్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, పీడిఎఫ్. మనం రీసెంట్గా లాస్ట్ ఫ్రైడే నేను ఒక వీడియో చేశాను, ఆల్ షార్ట్ క్వశ్చన్స్, అవన్నీ చదివేసుకోండి చాలు. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ, నాకు ఈ క్వశ్చన్ వచ్చా రాదా, నాకు ఇది వచ్చా రాదా, నాకు ఇది వచ్చా రాదా అన్నీ చెక్ చేసుకోండి. అంతే. రాదు, ఇలా వెళ్తున్నారు, అరే ఈ క్వశ్చన్ నాకు రాదే, ఆన్ ద స్పాట్ నేర్చుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కొక్కటి క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళండి అమ్మ. ఈ క్వశ్చన్ రాలేదు, ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే ఆ క్వశ్చన్ నేర్చేసుకోండి. అలా వెళ్తున్నారు, ఇదొచ్చు, అరే నాకు ఇది రాదే, వెంటనే నేర్చేసుకోండి. ప్రిపరేషన్ మెటీరియల్ పక్కన పెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయండి. ప్రీవియస్ ఇయర్ ఒక్కొక్క పేపర్ ఈ క్వశ్చన్ నాకు వచ్చి, ఈ క్వశ్చన్ వచ్చు, ఇది రాదు, వెంటనే మెటీరియల్ తీసి ఓపెన్ చేసి చదివేసుకోండి. సో వెంటనే ఆన్ ద స్పాట్ ప్రిపరేషన్ అయితే అయిపోవాలి. సో మీరు ఈ రోజు చేయాల్సిన పని ఖచ్చితంగా ఏపీ వాళ్ళైతే, టీఎస్ వాళ్ళు బహుశా సాంస్క్రిట్ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో ఉంటారు, బట్ ఏపీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ప్రీవియస్ ఇయర్ పేపర్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ రెండూ చేయండి అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, మాది తెలంగాణ, సో నేను తెలంగాణ పేపర్సే చేస్తాను, కుదరదు. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా 2 పేపర్లు చేయండి. సో టోటల్గా 14 పేపర్స్ మీరు చేశారు అంటే ఇంకేం అక్కర్లే, అంతే, దట్స్ ఇట్ బై, ఇంకేం ఉండదు. ఓకే, సో ఐపీఈ చాలా ఈజీ. టెన్షన్ పడద్దు, టైం వేస్ట్ చేయొద్దు. టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అన్నీ అలా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఆన్సర్ని యాజ్ ఇట్ ఈజ్ ప్రొడ్యూస్ చేయడానికే ప్రయత్నం చేయండి. సో ఇంకెక్కువ టైం వేస్ట్ చేయొద్దమ్మా. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, లవ్ యూ ఆల్. ఓకే, యూజ్ఫుల్ ఎడిటర్, అయ్యో వీ హ్యావ్ మిస్డ్, బట్ వైజాగ్ హైదరాబాద్ వచ్చాం కదా, కలవలేదు మరి. ఐ డోంట్ నో ఫ్రమ్ విచ్ ప్లేస్ ఆర్ యూ. ఓకే, సో ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఈ పేపర్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అలాగే
ఇదే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నాన్న, ఇదే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఆల్ ద బెస్ట్, బాయ్.